స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. గ్రూప్ 1 అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ నథింగ్ బట్ ఫోర్టిఫైడ్ రైస్ అనే ఒక టాపిక్ని చర్చించుకోబోతున్నాం. అంటే భారతదేశంలో పోషకాహార లోపం చాలా తీవ్రమైన సమస్యగా ఉన్నందువలన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రజలకు ఫోర్టిఫైడ్ అంటే పోషకాలను ఇమిడించినటువంటి రైస్ లేదా ఫోర్టిఫైడ్ రైస్ అందించాలనే దృఢ సంకల్పంతో ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనగానేమి, ఈ ఫోర్టిఫైడ్ రైస్కి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, సో దీనివల్ల ఉపయోగాలు మరియు దీని యొక్క లోపాలు, సో ఇది ఫోర్టిఫైడ్ రైస్కి సంబంధించింది. అసలు ఫోర్టిఫైడ్ రైస్ అనగానే అంటే ప్రధానంగా భారతదేశంలో పోషకాహార లోపం చాలా తీవ్రతరంగా ఉంది. ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు అనీమియా మరియు రక్తహీనతతో బాధపడుతున్న సందర్భంలో కానీ, ప్రతి ముగ్గురులో ఒక చిన్నారి పోషకాహార లోపంతో బాధపడుతున్న సందర్భంగా కానీ కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఆ పోషణ్ అభియాన్ యొక్క లక్ష్యాలు అంత పూర్తి స్థాయిలో సాధించలేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ అంటే 68% పైగా ప్రజలు తీసుకున్నటువంటి ఆహారంలో ప్రధాన ఆహారమైనటువంటి రైస్లో ఆ మూలకాలను సమ్మిళితం చేయటం ద్వారా రైస్ని అందించడానికి ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ పేరే ఫోర్టిఫైడ్ రైస్. 2020 నాటికి, సో మీరు దీంట్లో డేటా జాగ్రత్తగా గమనించి చూస్తే 2020 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలలో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరియు పిఎం పోషణ్ అభియాన్ మరియు ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ యొక్క సోషల్ సెక్యూరిటీ నెట్వర్క్ పథకాల ద్వారా బలవర్ధకమైన బియ్యం ఈజ్ నథింగ్ బట్ ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పొచ్చు. బియ్యాన్ని పంపిణీ చేయడానికి వేగవంతమైన చర్యలను తీసుకోవాలని భారత ప్రభుత్వం దృఢంగా సంకల్పించుకుంది. ఎందుకంటే ఆరోగ్యమైనటువంటి ఆహారం తీసుకుంటే యువత ఆరోగ్యం ఉంటుంది. యువత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ యొక్క పని వేళలు లేదా వాళ్ళ యొక్క పని అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ నుంచి ఎక్కువ అవుట్పుట్ ఉంటుందో దేశ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. సో టార్గెటెడ్, సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక మిషన్ ఒక నిర్దిష్టమైన కాల అవధిలో 2024 నాటికని అంటే, సో ఒక నిర్దిష్టమైన కాల అవధి ఉంది కాబట్టి ఇది మిషన్గా కూడా చెప్పవచ్చు అనమాట. 2024 నాటికి దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ప్రతి భాగానికి ఈ ఫోర్టిఫైడ్ రైస్ అందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించున్నది. ఈ చొరవ యొక్క మొదటి దశ ఒక పైలట్ పథకాన్ని అమలు చేయటం. మరి ఇది 15 రాష్ట్రాలు, ప్రతి రాష్ట్రానికి, సో 2024 నాటికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు అన్ని జిల్లాలకు వ్యాప్తి చేయాలని. కానీ 15 రాష్ట్రాల్లో మొదటి దశలో 15 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి ఒక జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ఫోర్టిఫైడ్ రైస్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. సో దీనిలోని దశలు చాలా ఇంపార్టెంట్. మొదటి దశలో ఏం చేశారంటే 15 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం నుంచి ఒక జిల్లాను పైలట్ జిల్లాగా ఎంచుకొని ఆ ప్రతి జిల్లాకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బలవర్ధకమైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకున్నది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ లేదా ఫోర్టిఫైడ్ రైస్ అంటే చెప్పబోతున్నట్టు. సో ప్రస్తుతం పైలట్ పథకాన్ని 11 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. 65% మంది ప్రజలకు, భారతీయులకు బియ్యం ప్రధాన తృణధాన్యాలుగా ఉన్నందున సూక్ష్మ పోషకాలతో బియ్యాన్ని బలపరుస్తూ వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడమే ఈ పోషణ అభియాన్లో ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం. ఎందుకు మీరు గమనించి చూస్తే చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలను భారతీయులు భుజిస్తున్నారు. బియ్యం, గోధుమలు వంటి అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు. కానీ ప్రత్యేకించి ఇక్కడ బియ్యాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 65% మంది భారతీయులకు బియ్యం ప్రధాన ఆహార వనరుగా ఉంది. సో ఒకవేళ మనం బియ్యంలోకి ఐరన్ కావచ్చు, లేకపోతే అయోడిన్ కావచ్చు, విటమిన్ B6, B9 వంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలను అందించగలిగితే భారతీయులకు బియ్యం ప్రధాన తృణధాన్యాలుగా ఉండటం వల్ల తద్వారా ప్రజలకు అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఆహార వనరులు అందుతాయి. సో అది దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. సూక్ష్మ పోషకాలతో బియ్యాన్ని బలపరుస్తూ
800 మిలియన్ల మందికి వర్తించే భద్రతా వలయ మార్గాల ద్వారా సరఫరా చేయటం. సో, సేఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ద్వారా ఎక్కడ డైవర్ట్ కాకుండా ప్రజలకు లక్షితమైనటువంటి ప్రజలకు, నిర్దిష్టమైన ప్రజలకు ఈ ఆహారాన్ని అందించడం, ప్రజల ఆహార అవసరాల్లో పోషణ అవసరాలను పూడ్చడానికి ఒక ఆశాజనక అవకాశాన్ని అందిస్తుంది. అంటే దాదాపుగా 80,00,00,000 మందికి పైగా ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా లేదా పోషణ్ అభియాన్ ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం లేదా హెల్తీ రైస్ అందుతుంది. హెల్తీ రైస్ అని ఎందుకు చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేపుల్ కాంపోనెంట్ వేర్ రైస్ తినటం ద్వారా 2 ప్రధానమైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఏ ప్రాంతాల్లో అయితే వరిని ప్రధాన లేదా బియ్యాన్ని ప్రధాన ఆహార వనరుగా భుజిస్తారో ఆ ప్రాంతాల్లో మనకు కనిపించే ప్రధాన సమస్య ఏంటంటే ఈ అనీమియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనీమియా ఎక్కువగా ఉంటుందంటే, మనం తర్వాత గోల్డెన్ రైస్లో కూడా చెప్తాం ఒకసారి. రైస్లో ఒక రసాయనం ఉంటుంది, ఫైటేట్ అనే రసాయనం ఉంటుంది. మనం తినే బియ్యంలో ఫైటేట్ అనే ఒక రసాయనం ఏం చేస్తుందంటే, మనం తీసుకున్నటువంటి ఐరన్ని బియ్యంతో పాటు తీసుకున్నటువంటి ఐరన్ని ఈ ఫైటేట్ ఐరన్‌ని శోషించకుండా దాన్ని పక్కకు నెట్టేస్తుంటుంది. 800 మిలియన్ల మందికి వర్తించే భద్రతా వలయ మార్గాల ద్వారా సరఫరా చేయటం. అంటే ఎందుకు బియ్యాన్ని మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారనే దానికి మనం చెప్పుకోవచ్చు. 800 మిలియన్ల మందికి వర్తించే భద్రతా వలయ మార్గాల ద్వారా సరఫరా చేయటం, ప్రజల ఆహార అవసరాల్లో పోషణ అంతరాలంటే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కొంతమందేమో అధిక పోషకాలను కలిగి ఉంటారు, కొంతమందేమో అత్యల్ప పోషకాలను కలిగి ఉంటారు. వ్యక్తుల మధ్య ఉన్న పోషక అంతరాలను పోడ్చడానికి ఇది ఆశాజనక అవకాశాన్ని అందిస్తుంది. ఆహార వైవిధ్యాన్ని సాధించడం అంతిమ లక్ష్యం. సో, ఆహారం యొక్క వైవిధ్యాన్ని సాధించడం అంతిమ లక్ష్యం అయితే పోషకాహారం యొక్క లోపం యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆహార ఫోర్టిఫికేషన్ చౌకైన పరిపూరకమైన వ్యూహాన్ని అందిస్తుంది. సో, ఇక్కడ మీరు గమనించి చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహార వైవిధ్యం సాధించడం అంటే, సో మనం తినేటువంటి ఆహారంలో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. సో, ప్రోటీన్ల లభ్యత కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, క్రొవ్వులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఉండడం. సో దట్ ఈ అలా సాధించడాన్ని ఏమంటారంటే ఆహార వైవిధ్యం సాధించడం అంతిమ లక్ష్యంగా ఉన్నప్పుడు. సో, ఆహార వైవిధ్యాన్ని సాధించడం మరియు ఆ సాధించే క్రమంలో పోషకాహారం లోపం యొక్క సమస్యను కూడా పరిష్కరించాలి. ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేదా రైస్ ఫోర్టిఫికేషన్ ఆహార వైవిధ్యాన్ని సాధించడానికి ఒక చౌకైన పరిపూరకమైన వ్యూహాన్ని అందిస్తుంది. సో, ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఆహార వైవిధ్యాన్ని సాధించడం అనేది ఫుడ్ ఫోర్టిఫికేషన్ లేదా రైస్ ఫోర్టిఫికేషన్ ఒక చౌకైన మరియు పరిపూరకమైన వ్యూహాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఫిలిప్పైన్స్, కోస్టారికా, నికరాగ్వా, పనామా మరియు అమెరికా వంటి అనేక దేశాలు వరి కోసం తప్పనిసరి చట్టాన్ని కలిగి ఉండగా, సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కోసం చట్టాన్ని చేశాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా మరియు భారతదేశం వంటి కొన్ని తక్కువ మరియు అల్ప ఆదాయ దేశాలు సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి సామాజిక భద్రతా వలయాల మార్గాల్ని అనుసరిస్తున్నాయి. సో, ఇప్పటి వరకు ఫోర్టిఫైడ్ రైస్ని అమలు చేసిన దేశాలంటే ఫిలిప్పైన్స్, కోస్టారికా, నికరాగ్వా, పనామా మరియు అమెరికా వంటి దేశాలు. కానీ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ అభివృద్ధి చెందుతున్న దేశాలైనటువంటి బంగ్లాదేశ్, శ్రీలంక, కాంబోడియా మరియు భారతదేశం వంటి దేశాలలో ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ విధానం ఇంకా అంత వేగంగా ఎవాల్వ్ కాలేదు లేదా పరిణామం చెందలేదని చెప్పవచ్చు. సో, ఇది సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు. సో, ఎవరు పోషకాహార లోపంతో బాధపడతారంటే సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు లేదా డౌన్ ట్రాడన్ సెక్షన్స్, సమాజంలో ఉన్నటువంటి చివరి వర్గపు ప్రజలకు ఈ అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు ఉంటాయి. వాటిలో ఈ పోషకాహార లోపం అనేది అత్యంత ప్రధానమైనది. సమాజంలోని అత్యంత బలహీన వర్గాలు అంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనేది సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల యొక్క జీవన శైలిని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. సో, ఎవరు పోషకాహార లోపంతో బాధపడతారు? దీనికోసమే కదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్. మొట్టమొదటి 1000 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కేంద్ర ప్రభుత్వం 2 పథకాలను లాంచ్ చేస్తున్నాను. ఒకటి పోషణ్ అభియాన్ అని ఒక పథకాన్ని లాంచ్ చేసింది. దాంట్లో ఏం చేస్తారంటే, ఒక శిశువు జన్మించిన మొదటి 1000 రోజులు, శిశువు యొక్క మొట్టమొదటి 1000 రోజులు అంటే గర్భస్థ దశలో ఉన్న 270 రోజులు,
మరియు ఫస్ట్ బర్త్డే 365 డేస్, సెకండ్ బర్త్డే 365 డేస్. మొత్తం 1000 రోజుల పాటు తల్లికి అంటే తల్లి యొక్క గర్భంలో ఉన్న మొదటి 270 రోజులు, తర్వాత సెకండ్ బర్త్డే వరకు తల్లికి మరియు శిశువుకి పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో వచ్చిన స్కీమ్ పేరు పోషణ్ అభియాన్. మరియు సెప్టెంబర్ మొదటి వారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా అనౌన్స్ చేసిందంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్గా అనౌన్స్ చేసింది. జాతీయ పోషకాహార అవగాహన వారోత్సవం అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారాన్ని నేషనల్ న్యూట్రిషన్ వీక్గా అనౌన్స్ చేసింది. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి వ్యూహాలు మరియు స్ట్రాటజీలు లేదా దీనికి సంబంధించినటువంటి అవగాహనలు చేయడానికి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం దీనికి ఎక్కడైతే అణగారిన వర్గాలకు ఈ పథకం లభిస్తుందో వారి యొక్క జీవన శైలి మెరుగవుతుంది, వారికి ఆరోగ్యపరమైనటువంటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ ఆహార భద్రతా చట్టం మరియు ఐసిడిఎస్ మరియు ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణ్ వంటి అనేక రకాలైనటువంటి పథకాలను దీంట్లోకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వానికి చెందిన ఇతర సంక్షేమ పథకాలను 2024 నాటికల్లా ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనే పథకం ఎప్పటికీ పూర్తి అవ్వాలి అంటే 2024 కల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2024 వరకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో బలమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఆమోదం తెలిపింది. సో 2024 నాటికి ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు అన్ని ప్రదేశాలకు ఈ బియ్యాన్ని బలవర్ధకమైనటువంటి బియ్యాన్ని అందించాలని, ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 2024 వరకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో బలమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి ఆమోదం తెలిపింది. 2024 జూన్ వరకు ఆహార సబ్సిడీలో భాగంగా ఫుడ్ ఫోర్టిఫికేషన్ మొత్తం ఖర్చును 2700 కోట్ల రూపాయలుగా అంచనా వేయటం జరిగింది. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ 2700 crores భారత ప్రభుత్వం భరిస్తుంది. అంటే 2024 వరకు ఎంత మోతాదుల్లో అయితే వరికి ఫోర్టిఫికేషన్ మూలకాలను యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందో అంత మోతాదులు అందించడం మరియు చొరవను పూర్తిగా అమలు చేయడం కొరకు ఇవి కొన్ని దశలుగా దీన్ని వర్గీకరించడం జరిగింది. సో ఈ స్కీమ్ని లేదా ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ని టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనే సంకల్పంలో భాగంగా 3 దశల్లో చెప్పడం జరిగింది. 2022 మార్చి నాటికి ఐసిడిఎస్ మరియు పిఎం పోషణ్ భారతదేశం అంతా అమలు చేయటం. సో 2022 మార్చి నాటికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ మరియు పిఎం పోషణ్ను భారతదేశం అంతటా అమలు చేయటం. నెక్స్ట్ ఫేజ్ 2 2023 నాటికి స్టంటింగ్ మొత్తం 291 జిల్లాలపై ఫేజ్ 1 ప్లస్ టీపీడిఎస్ మరియు ఓడబ్ల్యూఎస్తో పాటుగా అన్ని ఆకాంక్షాత్మక మరియు అధిక భారం ఎక్కడెక్కడైతే ఈ పోషకాహార లోపం అధికంగా ఉందో ఆ జిల్లాల్లో మరియు ఎక్కడెక్కడైతే ప్రజల్లో చైతన్యం తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫేజెస్గా చెప్పవచ్చు. నెక్స్ట్ 2024 మార్చి నాటికి 2022 మొదటి దశ, రెండవ దశ 2023 నాటికి మొదటి దశలో కవర్ కానివన్నీ రెండవ దశలో కవర్ చేస్తాం. నెక్స్ట్ ఫేజ్ 3లో, సో యూ కరెక్ట్ ఇట్ యాజ్ ఫేజ్ 3 ఫేజ్ 3లో 2024 మార్చి నాటికి మొత్తం భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు దీన్ని వ్యాప్తి చేయటం. ఇది మొత్తం పోషణ్ అభియాన్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ప్రధానంగా ఉన్నటువంటి 3 ఫేజెస్ లేదా 3 దశలుగా చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి మీరు ఇది ఇంట్రడక్షన్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ని యూ కెన్ ఆల్సో కీప్ ఇట్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ దేని మీద ఆధారపడతాయి అంటే ఇంట్రడక్షన్. సో సేమ్ కంటెంట్ అందరూ అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది, కానీ ఎవరు విజేతలు అవుతారు, ఎవరికి 10కి 10 మార్కులు వస్తాయి అంటే ఎవరైతే ఇటువంటి ఆన్సర్స్ని ఒక స్ట్రక్చరల్గా డెవలప్ చేస్తారు. 75వ స్వాతంత్ర దినోత్సవం నాడు భారత ప్రధానమంత్రి తన ప్రసంగంలో మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపం మరియు పోషకాహార లోపాన్ని అధిగమించడానికి దేశంలో ప్రతి పేద వ్యక్తికి పోషకాహారాన్ని అందించడానికి బియ్యం యొక్క బలవర్ధీకరణపై ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే ఇది వారి అభివృద్ధికి ప్రధాన అడ్డంకులను కలుగజేస్తుంది. సో ఎందుకు ఈ స్కీమ్ అంటే ఎవరెవరు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారంటే మహిళలు, పిల్లలు, పాలిచ్చే తల్లులు. మహిళలు,
పిల్లలు మరియు పాలిచ్చే తల్లులు వారిలో పోషకాహార లోపం మరియు పోషకాహార లోపం గుర్తించడం. లోపాన్ని అధిగమించడానికి దేశంలోని ప్రతి పేద వ్యక్తికి పోషకాహారాన్ని అందించడానికి బియ్యం యొక్క బలవర్ధీకరణపై ఒక ప్రకటన చేశారు. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే భారతదేశం యొక్క 75 స్వాతంత్రం సంపాదించి 75 వసంతాలు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెకానిజం అంటే వీ కెన్ సే దట్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అని చెప్పవచ్చు. సో ప్రతి పేద వ్యక్తికి పోషకాహారాన్ని అందించడానికి బియ్యం యొక్క బలవర్ధీకరణపై ఒక ప్రకటన చేశారు. సో ఎందుకంటే ఇది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకుంటే ఎక్కువ మేరకు శ్రమ చేయగలుగుతావు. సో ఎక్కువ చేసేటువంటి మరలా ఎక్కువ శ్రమ ఆధారిత వర్గాలు ఎవరు? పేద వ్యక్తులే కదా. సో కష్టపడే స్వభావం, కష్టపడాల్సినటువంటి వృత్తుల్లో ఉన్నవారు పేదవాళ్ళు. కానీ సరైనటువంటి పోషకాహారం లభించింది కూడా వాళ్ళకి. సో చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో లేదా సమాజంలో ఉన్నత వర్గాలు వారి శారీరక శ్రమ తక్కువ చేస్తారు, కానీ వారికి పోషకాహార లోపం ఉండదు. సో కానీ అదే పోషణ అంతరాలంటే కానీ సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలు వారు శారీరక శ్రమ చేస్తారు, కానీ సరైన పోషకాహారం ఉండదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లాజిక్. సో దీన్నే పోషణ భారం లేదా పోషణ వ్యత్యాసం అంటారు. అవసరమైన వాళ్ళకేమో పోషకాహారాలు లేవు, అనవసరమైన వాళ్ళకి సో వాటి యొక్క స్థాయి కన్నా ఎక్కువ మోతాదులో పోషకాలు లభిస్తూ ఉన్నాయి. సో దానికోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ద మిరాక్యులస్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్. భారతదేశంలో సూక్ష్మ పోషకాల లోపాలను తగ్గించడంలో వరి ఫోర్టిఫికేషన్ మరియు వయబిలిటీ మరియు ప్రభావాన్ని పరిశీలించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సహజ సిద్ధంగా మనకి 2 మూలకాలు జింక్ అండ్ కాపర్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ మినరల్స్, జింక్, కాపర్. సో మనం సాధారణంగా అసలు జింక్ కాపర్ తీసుకోవాలని ఎక్కడా కూడా మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ కాన్సెప్ట్. మనం తీసుకునేటువంటి ఆహారంలో జింక్ ఉందా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. జింక్ ఉంటే నీ క్లోమ గ్రంథి సరిగా పనిచేస్తుంది, జింక్ ఉంటే నీ మెదడు సక్రమంగా పనిచేస్తుంది, కాపర్ ఉంటే నీ కాలేయం సక్రమంగా పనిచేస్తుంది, నీ మెదడు సక్రమంగా పనిచేస్తుంది. అంటే ఈ మూలకాలు చిన్న మూలకాలే, సూక్ష్మ పోషకాలే, కానీ ఇవి చేసేటువంటి ప్రభావం నీ శరీరం యొక్క అనేక ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. భారతదేశంలో సూక్ష్మ పోషకాల లోపాలను తగ్గించడంలో వరి ఫోర్టిఫికేషన్ యొక్క వయబిలిటీ మరియు ప్రభావాన్ని పరిశీలించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. గజపతి జిల్లాలోని 1449 పాఠశాలలో ఒరిస్సాలోని గజపతి జిల్లాలోని 1449 పాఠశాలల్లో 2012లో MDM పథకం ద్వారా, మిడ్ డే మీల్స్ పథకం ద్వారా బలవర్ధకమైన బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఒరిస్సా ప్రభుత్వంతో WHO ఒక కార్యక్రమాన్ని చేసింది. సో ఇది ఎప్పుడైతే ప్రపంచ ఆహార కార్యక్రమం ఒరిస్సాతోటి ఒక సహకారం చేసి గజపతి జిల్లాలోని పాఠశాలల్లో, ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని పాఠశాలలో ఈ ఒక అవగాహన ఒప్పందం చేయడం జరిగింది. సో తద్వారా ఏమవుతుందంటే, సో అసలు పోషకాహార లోపాన్ని అధిగమించడానికి ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక అంచనాకు రావటం జరిగింది. అదనంగా సో దీంతో పాటుగా ఏ మూలకాల యొక్క లభ్యత కోసం ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ఉంటుందంటే జింక్, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3 మరియు విటమిన్ B6లతో సూక్ష్మ పోషకాలతో ఒంటరిగా లేదా కలయికతో కూడా బియ్యాన్ని కలపవచ్చు. సో ఈ కంపోనెంట్స్, సో ఈ సూక్ష్మ పోషకాలతో పాటుగా మిగిలిన వాటిని కూడా దీంట్లో కలపచ్చు. ఏమేంటినా జింక్, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3 మరియు విటమిన్ B6తో సూక్ష్మ పోషకాలతో ఒంటరిగా లేదా కలయికతో కూడా బియ్యాన్ని బలపరచవచ్చు. భారతదేశంలో మహిళలు మరియు పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. సో వీళ్ళే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటే వ్యాధులకు ససెప్టబిలిటీ పీపుల్. సో వ్యాధులు త్వరగా సోకటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరు? మహిళలు మరియు చిన్నారులు. సో వీరికి అసలు వాస్తవానికి అందరికన్నా ఎక్కువ పోషకాలు అందించాల్సింది వీళ్ళకి. కానీ
ఏమవుతుందంటే భారతదేశంలో మహిళలు మరియు పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నది. ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలోని ప్రతి రెండవ మహిళ అంటే ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరియు ప్రతి మూడవ బిడ్డకు ఎదుగుదల లోపం ఉంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరికి ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి ఎదుగుదల లోపాలు కలవు. అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ జీహెచ్ఐ 2021లో 116 దేశాల్లో భారతదేశం 101వ స్థానానికి పడిపోయింది. 2020లో 94వ స్థానంలో ఉంది. సో దట్ ఈస్ అ వెరీ హాంటింగ్ సిట్యుయేషన్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని మనం గమనించి చూస్తే 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 94వ స్థానంలో ఉంది. అదే 2021లో 116 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 101వ స్థానానికి పడిపోయింది. అంటే భారతదేశంలో ఆహారం మరియు ఆకలి చాలా తీవ్రంగా ఉంది. సో ఆకలి తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో కూడా లభించేటువంటి ఆహారం సరైనటువంటి పోషకాలను కలిగి ఉండటం లేదు. లభించేటువంటి ఆహారం కూడా సరైనటువంటి పోషకాలను కలిగి ఉండకపోవటం ఈ పోషకాహార లోపానికి చాలా బలీయమైన కారణంగా చెప్పవచ్చు. భారతదేశంలో మహిళలు మరియు పిల్లల్లో పోషకాహార లోపం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద 2 వల్నరబుల్ సెక్షన్స్. పోషకాహార లోపానికి ప్రధానంగా ప్రధానంగా గురవుతున్నటువంటి వర్గాలంటే ఏం చెప్పొచ్చు? మహిళలు మరియు పిల్లల్లో పోషకాహార లోపం ఉంది. సో ఇది చాలా హాంటింగ్ సిచ్యువేషన్. మీరు దీన్ని ఇన్ఫర్మేషన్‌లో ఆన్సర్ రాసేటప్పుడు ఎనీథింగ్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతోటైనా మీరు ఈ ఆన్సర్‌ని తయారు చేయొచ్చు. లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఈ 2021లో భారతదేశం 116 దేశాల్లో భారతదేశం 101వ స్థానానికి 2020లో చూడండి 2020లోనేమో 94వ స్థానంలో ఉంది. మరి 2021లో ఈ భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఏ స్థానంలో ఉందంటే 116వ స్థానం. సో దీంతోటి మనకేమర్థం అవుతుందంటే భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో సరిగా ఈ పెర్ఫార్మెన్స్ సరిగా లేదు. దీన్ని బట్టి 2022లో గెట్టింగ్ మై పాయింట్. దీన్ని అధిగమించడం కోసం, ఈ సమస్యను పరిష్కరించడం కోసం భారతదేశం ఈ పోషణ్ అభియాన్ లేదా ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. సూక్ష్మ పోషకాల లోపం లేదా సూక్ష్మ పోషకాహార లోపాన్ని హిడెన్ హంగర్ అంటారు. దీన్ని ఏమంటారు? హిడెన్ హంగర్ అంటారు. సో దాచిన ఆకలి అంటారు. సో అంటే ఆహారం లభిస్తుంది కానీ అది సరైన పోషకాలను కలిగి ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలంలో సరైనటువంటి ఆహార లభ్యత లేక మామిడి గింజ యొక్క లోపల ఉండేటువంటి టెంక లోపల ఉన్నటువంటి జీడిని భుజిస్తూ ఉంటారు. సో అది ఆరోగ్యానికి చాలా హానికరమైనటువంటి. సో తక్షణం ఏమైనా సమస్యలు ఉండకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో దానివల్ల చాలా రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం. ఇది ఎటువంటి సమస్య? ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం. జనాభాలో 3/2 మంది తినే భారతదేశంలోని ప్రధాన ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి కాబట్టి. సో హిడెన్ హంగర్ అని ఎందుకు అన్నారంటే మరి రైస్ తింటున్నారు. రైస్ తినటం ద్వారా రైస్‌లో బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఏమీ లేవు. బలవర్ధకమైన పదార్థాలు లేకపోగా ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఐరన్‌ను మన శరీరం శోషించుకోకుండా చేస్తుంది. సో రైస్‌లో ఉన్నటువంటి ఫైటేట్ అనే రసాయనం ఏం చేస్తుందంటే వరిలో ఉన్నటువంటి మనం భుజించే ఆహారంలో ఉన్నటువంటి ఐరన్‌ని శోషణ జరగకుండా కాపాడుతుంది. సూక్ష్మ పోషకాల లోపం లేదా సూక్ష్మ పోషకాల పోషకాహార లోపాన్ని దాచిన ఆకలి అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన ఆరోగ్య ప్రమాదం. జనాభాలో 3/2 మంది తినే భారతదేశంలోని ప్రధాన ఆహారాలలో బియ్యం ఒకటి. సో భారతదేశంలో తలసరి బియ్యం యొక్క వినియోగం నెలకు 6.8 కేజీలు. అందువల్ల సూక్ష్మ పోషకాలతో బియ్యాన్ని బలవర్ధీకరించడం పేదల ఆహారానికి అనుబంధంగా ఒక ఎంపికగా చెప్పవచ్చు. సో ఒక టార్గెట్ ఉండాలి. సో ప్రజలకు సరైన బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించాలి. ఎలా అందించాలి? మూలకాలను డైరెక్ట్‌గా తినలేరు కదా. దానికి ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కలిపి సో ఏ ఆహార పదార్థంతో వీటిని కలపడానికి సాధ్యపడుతుందంటే బియ్యంతోటి.
బియ్యం నెలకి సగటున బియ్యం యొక్క కన్జంప్షన్ కంపల్సరీగా 6.8 కేజీలు తింటున్నారు నెలకి. సో, ఈ నెలకి 6.8 కేజీలు తినే బియ్యంలోకి ఒకవేళ గనక నువ్వు సూక్ష్మ మరియు ఐరన్‌ని కలపటమో, లేకపోతే ఆహ్, జింక్‌ని కలపటం, ఇవన్నీ కలిపి రైస్‌ని అందిస్తే తద్వారా వారికి అవసరమైనటువంటి ఆహార లభ్యత, వారికి అవసరమైనటువంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలు చూడవచ్చు. భారతదేశంలో తలసరి బియ్యం వినియోగం నెలకు 6.8 కిలోలు. అందువలన సూక్ష్మ పోషకాలతో బియ్యాన్ని బలవర్ధీకరించడం పేదల ఆహారానికి అనుబంధంగా ఒక ఎంపికగా చెప్పవచ్చు. కానీ ఇలా ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ఇవ్వటం మెడికల్ జర్నల్ లాన్సెట్ మరియు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రకటించబడిన కొన్ని అధ్యయనాల ప్రకారం రక్తహీనత మరియు విటమిన్ ఏ లోపాలు 2 అతిగా నిర్ధారించబడతాయని చూపిస్తుంది. అంటే తప్పనిసరిగా ఫోర్టిఫికేషన్ హైపర్ విటమినోసిస్‌కు దారితీస్తుంది. హైపర్ విటమినోసిస్ అంటే హైపర్ విటమినోసిస్ అనగా విటమిన్ ఏ ఎక్కువగా స్టోర్ చేయబడటం. అంటే వారికి కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ గాని, 100 మిల్లీగ్రామ్స్ ఆఫ్ విటమిన్ ఏ గాని కావాలనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో, రోజు ఫోర్టిఫికేషన్ చేసినటువంటి రైస్‌ని తినటం ద్వారా అతని ఆహారంలో ఇవన్నీ కూడా అనుసంధానించబడతాయి కదా! సో, కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో ఉండటం అనేది that will leads to a condition called as hypervitaminosis. హైపర్విటమినోసిస్ అనేది సాధారణంగా అధిక నిల్వ స్థాయిలు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ యొక్క లభ్యత ఎక్కువగా ఉంది. మన శరీరానికి తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో విటమిన్ ఏ తీసుకుంటే అది కాలేయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. సో, హైపర్ విటమినోసిస్ అనేది అసాధారణంగా అధిక నిల్వ స్థాయిల విటమిన్ల యొక్క పరిస్థితి. ఇది అధిక ఉత్సాహం, చిరాకు లేదా విషతుల్యత అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్‌కు హైపర్ యాక్టివ్‌నెస్‌కు దారితీస్తుంది. నాసియా లేదా చిరాకు, ఇది టాక్సిసిటీ, ఇది విషం. ఒక స్థాయి దాటి విటమిన్ ఏని లేదా ఐరన్‌ని తీసుకోవడం అనేది విషపూరితమైనటువంటి పరిస్థితిగా కూడా చెప్పవచ్చు. ఆహారాల యొక్క రసాయన ఫోర్టిఫికేషన్ లేదా ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఒక ప్రధాన సమస్య. ఎందుకంటే పోషకాలు ఒంటరిగా పనిచేయవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాం. టాబ్లెట్ తీసుకునేటప్పుడు పారాసెటమాల్ అనే టాబ్లెట్ తీసుకుంటాం. కానీ పారాసెటమాల్‌లో దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా! పారాసెటమాల్ పనిచేస్తుంది. మిగిలినవన్నీ కూడా మన శరీరంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలను కలుగజేసే అవకాశం ఉంది. అంటే పోషకాలు ఎప్పుడైనా ఒంటరిగా పనిచేయవు. పోషకాలతో పాటు ఇంకొక దానితోటి ఒకటి అవసరం. భారతదేశంలో సరైన పోషణ కోసం ఒకదానికొకటి అవసరం. ఏ మూలకమైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ మరియు ఐరన్ ఒకదానితో పాటు మరొకటి అనుసంధానించబడి ఉండాలి. విటమిన్ ఏ ఉంటే ఐరన్ ఉండాలి. ఐరన్ ఉంటే ద కోఆర్డినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అలా ఎలా సాధ్యమవుతుందంటే సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ ఫుడ్ ఆకుకూరలు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, గుడ్లు, పాలు వంటి వాటిల్లో మనకి ఈ రెండిటి యొక్క సమతౌల్యత ఉంటుంది. ఒక మూలకం ఉంటే రెండవ మూలకాన్ని మనం ప్రవేశపెట్టకపోతే ఆ మూలకం పనిచేయకపోవచ్చు. విటమిన్ ఏ మరియు ఐరన్ 2 సమగ్రంగా పనిచేయాలంటే తప్పనిసరిగా సహజ సిద్ధమైనటువంటి విధానాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఒక జంతు ప్రోటీన్ యొక్క తక్కువ వినియోగంతో తృణధాన్యాల ఆధారిత ఆహారాల వల్ల సంభవిస్తుంది. ఇక్కడ ఈ స్లైడ్‌లో మనం చెప్పుకుంది ఏంటంటే, ఒక ప్రాంతంలోని ఒక మూలకం ఎప్పుడూ కూడా ఒంటరిగా పనిచేయదు. దానికి ఒకళ్ళు సపోర్ట్ కావాలి. ఆ రెండవ మూలకం కూడా మనకు లభిస్తుందా లేదా అనేది అధ్యయనం చేస్తూ దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. 1 లేదా 2 సింథటిక్ రసాయనిక విటమిన్లు మరియు ఖనిజాలను జోడించడం పెద్ద సమస్యను పరిష్కరించదు మరియు పోషకాహార లోపం ఉన్న జనాభాలో విషపూరితతకు దారితీస్తుంది. రసాయనిక టాబ్లెట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రసాయనాలను ఆహార పదార్థాలను కలపటం. ఓకే. ఇది సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించదు. సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడం అంటే ప్రజలకు చైతన్యం రావాలి. ప్రజలు తీసుకున్నటువంటి ఆహార అలవాట్లు మారాలి. ప్రజలు తీసుకున్నటువంటి వారి యొక్క జీవన శైలి పెరగాలి. వారి యొక్క ఆదాయ పెంపుదల మార్గాలు పెరగాలి. 1 లేదా 2 సింథటిక్ రసాయన విటమిన్లు మరియు ఖనిజాలను జోడించడం పెద్ద సమస్యను పరిష్కరించదు. మరియు పోషకాహార లోపం ఉన్న జనాభాలో ఇది సమస్యను తీర్చకపోగా పోషకాహార లోపం ఉన్న జనాభాలో విషపూరితతకు దారితీస్తుంది. ఇది ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి మనం సమగ్రంగా చర్చిస్తున్నాం. వాట్ ఈస్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ చెప్పుకున్నాం. ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్‌లో ఏ మూలకాలు ఉంటాయి. దీన్ని
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేసింది? దీంట్లో ఇమిడి ఉన్నటువంటి దశలు ఎన్ని దశల్లో ఈ ఎప్పుడు 2022 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది. 2024 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ పోషకాహార లోపాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ప్రజల యొక్క జీవన శైలిని పెంచుతూ, వారి యొక్క ఆహారపు అలవాట్లను మరింత మెరుగుపరుస్తూ, వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని మరియు మెరుగైనటువంటి జీవన శైలిని అందిస్తుందనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో లక్షిత వర్గాలు చాలా ముఖ్యమైనటువంటి లక్షిత వర్గాలు. మహిళలు, చిన్నారులు మరియు శిశువులకు పాలిచ్చే తల్లులు. సో, ఈ ముగ్గురు గనక ఫర్ ఎగ్జాంపుల్ మహిళ యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. చిన్నారుల యొక్క ఆరోగ్యం బాగుంటే ఒక దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుంది. తద్వారా ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనేది తప్పనిసరిగా దేశ పురోభివృద్ధికి ఉంటుంది. కానీ దానికి సంబంధించిన లోపాలను కూడా సవరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత కలదు.